రైతులకు రుణమాఫీ వెంటనే, 15,000 రూపాయలు రైతు బంధు వెంటనే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూటకో మాట మాట్లాడుతూ ఎలక్షన్ల ముందొక మాట, ఎలక్షన్ల తర్వాత మాట, గంటకో పూటకో మాట మారుస్తూ ఈ రోజు రైతులను ఆందోళనకు గురి చేస్తా ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకరోజు వలస వెళ్లి వేరే రాష్ట్రాలకు వలస కూలిగా వెళ్లిన రైతన్న మొత్తం గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వ్యవసాయం చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ఒక గొప్ప సంకల్పంతో 9 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు రైతుకు వెన్నుముకలాగా పిలిచి ప్రతి గ్రామంలో బీడుబడ్డ భూములు, బీడుబడ్డ రాగళ్లు కూడా ఈ రోజు పంట పొలాలుగా మారి అనేక లక్షల కోట్ల టన్నుల వరిధాన్యం మరియు ఇతర రైతుల పంటలన్నీ పండుతా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి రాగానే 5,000 కాదు బిచ్చవేస్తుండ రైతులకు మేము 7,500 ఇస్తాం చూడు, మరియు 15,000 ఇస్తాం సంవత్సరానికి బోకస్ మాటలు చెప్పి ఈ రోజు గంటకో మాట మారుస్తూ మరియు ఎలక్షన్లు రాకముందు ఒక మాట, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఇప్పుడు మొన్న మాట్లాడుతూ మంత్రివర్గంలో కూర్చొని ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తాము, ఎంక్వైరీలు చేస్తాము, ఒక పంటకు ఒకసారే ఇస్తాము, 2 సార్లు ఇవ్వము, ఇవన్నీ కూడా కావాలని తప్పుడు సంకేతాలు ఇస్తూ ఈ రోజు రైతులు ఒక సంవత్సరంలో బాకీపడ్డ ఇప్పుడు మొన్న 2023 నుంచి అప్పుడు ఆ బాకీపడ్డ కేసీఆర్ గారు వేస్తూ ఉన్న పైసలు అప్పుడు కూడా వేయకుండా అప్పుడు 2,500 బాకీ ఉన్నాడు. ఇప్పుడు వానాకాలం మరియు యాసంగి 2 పంటలు కలిసి 7,500, 7,500, 15,000 మరియు ఇప్పుడు అప్పుడు ఆగిన 2,500 కలుపుకొని ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక రైతుకు బాకీ పడ్డాడు. అంటే సుమారుగా ఒక 5 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 87,500 రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అవి చెప్పకుండా అవి ఇవ్వకుండా కావాలని కాలయాపన చేసుకుంటూ మళ్లీ ఇవాళ 26 జనవరి అని చెప్పుకుంటూ మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు పెట్టుకుని ఈ మాయ మాటలు చెప్పి మళ్ళొకసారి ప్రజలను మరియు రైతులను మోసం చేయాలనే ఆలోచనతో ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఖబర్దార్, ఈ రోజు రైతన్న మొత్తం కూడా నీ వైపే చూస్తా ఉన్నారు. నువ్వు కావాలని కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపలేక ఈ రైతులను ఆగం చేసే పరిస్థితిలో ఉన్నావు. ఇలాంటి వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ దయాకర్ రావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా రైతు వెంటనే ఉంటాం. మీరు 17,500 ఇచ్చి ఆ తర్వాత మిగతా పైసలు ఎవరైతే రైతు బంధువు రావాలో ఇప్పుడు ఉన్నది మొత్తం బాకీ మాత్రమే, ఇప్పుడు ఉన్నది పాత బాకీ మాత్రమే. ఒక ఎకరానికి 17,500 రూపాయలు రైతుకి ఇవ్వాలి. మిగతా అన్ని నువ్వు అన్న ప్రకారం 15,000 రూపాయలు నువ్వు బిచ్చం అన్నావు. మరి ఆ బిచ్చం కూడా ఇయ్యని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే రైతులను ఏ రకంగా మోసం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఇది వదిలిపెట్టాం మిమ్మల్ని. ఇప్పటికైనా రైతు బంధు తొందరగా విడుదల చేయాలి. లేకుంటే మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు నాయకత్వంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి రేపు మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ.